లేకపోతే దేవాదులు కానీ సీతారామ కానీ మనం వచ్చినాక ఇనిషియేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేసి ఆ ఫైల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇరిగేషన్ క్లియరెన్స్ కానీ టైమ్ అండ్ అగైన్ డిబేట్ జరుగుతుంది. హౌ మెనీ టైమ్స్ చీఫ్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు ఢిల్లీ అని ఏమంటారు అక్కడక్కడ చిన్న చిన్న ఇది చేసిన కంటిన్యూస్గా మేము కన్సల్ట్ చేయడం వల్ల డెవలప్మెంట్ కనిపిస్తుంది. అన్లెస్ అంటిల్ వీఆర్ గోయింగ్ అండ్ రిప్రజెంట్ ఎవరు ఏం ఇవ్వడానికే స్కోప్ లేదు. నువ్వు అసలు రిప్రజెంటేట్ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే కెనాట్ క్లియర్ వాట్ ఎవర్ యువర్ గ్రీవెన్స్. ఇఫ్ దే ఆర్ సమ్ క్లారిఫికేషన్ వీ హ్యావ్ టు గివ్ దట్ క్లారిఫికేషన్, దెన్ ఓన్లీ దే విల్ అడ్రస్ యువర్ పాయింట్. వితౌట్ రిప్రజెంటింగ్, వితౌట్ గివింగ్ క్లియర్ క్లారిఫికేషన్స్ ఏ ఫైల్ పెట్టినా యాజ్ ఇట్ ఈస్ అప్రూవ్ అయి రాదు. 10 సార్లు క్లారిఫికేషన్స్ అంటారు ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ వాటర్ అలికేషన్ విషయం. టైమ్ అండ్ అగైన్ అక్కడికి వెళ్ళి సమయం కేటాయించి వాళ్ళ టైం తీసుకొని ఒక పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ టూ గవర్నమెంట్స్ రిలేషన్. దిస్ ఇస్ నాట్ టూ ఇండివిజువల్ రిలేషన్. We may differ some issues, but here central subject, state subject, concurrent subject. Central subjects లో సెంట్రలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే అనుమతులు ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్స్ లో మనం చేయడానికి ఏం లేదు. స్టేట్ సబ్జెక్ట్ లో మనం చేసుకోవచ్చు. రెండు కలిసి ఉన్న దగ్గర రెండు కలిసి పని చేయాలి. చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందే, అక్కడికి వెళ్ళాల్సిందే, వాళ్ళని కలవాల్సిందే, మనం అనుమతులు తెచ్చుకోవాల్సిందే. సో దీంట్లో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాం. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ అన్ని రిలేటెడ్ మీటింగ్ మినిట్స్ కానీ ఒకవేళ లాస్ట్ 2019లో 3-4 మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్న మీటింగ్ మినిట్స్ ఉంటే ఆ మీటింగ్ మినిట్స్ కాపీలు కూడా అన్ని రాజకీయ పార్టీలకు సర్క్యులేట్ చేయండి రాహుల్. వై? బికాజ్ దే షుడ్ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ దట్. అక్క వరదని బట్టి టీఎంసీ ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి కరువు వచ్చింది అనుకో, గోదావరి ఎండిపోయింది అనుకో, అదే డీప్ కట్ అక్క. ఈ పైన అంతానేమో డ్రై స్పెల్ ఉంది, లాస్ట్కి వచ్చే వరకు. ఎందుకంటే మీరు గోదావరి పెరేనియల్ చూసాను కదా, ఇంద్రావతి, పెన్నా, వైన్ రకరకాలు వచ్చి అక్కడొకటి యాడ్ అవుతుంది. సింగిల్ లైన్ కృష్ణాలాకి ఇట్లా ఒక లైన్లో లేదు. ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది, ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది, ఒక్కొక్క దగ్గర ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇట్లా యాడ్ అవ్వకుండా పోవడం వల్ల లాస్ట్ పోయే వరకాలు ఎక్కువ వాటర్ ఉంది. డీప్ కట్లో ఒకేసారి వచ్చి పడుతుంది. విత్ ఇన్ డేస్లో ఆ వాటర్ వస్తుంది. సో అప్పుడు క్లియర్గా వీళ్ళు 400 టీఎంసీ తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు మీటింగ్లో వీళ్ళు 400 టీఎంసీని రాయలసీమకు తరలించాలని చెప్పి క్లియర్గా మీటింగ్ మినిట్స్లో వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయినాయి. 400 టీఎంసీని రోజుకు 4 టీఎంసీల దాకా 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వారు డైరెక్ట్గా 200 చూపిస్తున్నాడు, ఇండైరెక్ట్గా 100 చూపిస్తున్నాడు, 300 టీఎంసీకి. యాక్చువల్గా దీన్ని ఆలోచన చేసినప్పుడు 400 టీఎంసీలు తీసుకెళ్లాలని చెప్పి ఆ మీటింగ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు మాట్లాడుకున్నారు. దాని మీదనే రాజేందర్ గారు, అదేవిధంగా వీరు ఇద్దరు రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు క్లియర్ గోదావరిలో సాగుదాం, ఈ అన్ని అక్కడికి తీసుకెళ్దాం, ఒకటి కాదు ఇది కాదని అన్ని క్లియర్గా మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. మనం రోజు వాళ్ళేమో పొద్దుగాల 5 గంటలకు లేస్తారక, మనమేమో 11 అయితే ప్రాబ్లం అక్కడ వస్తున్నది. సో ఇది ఇప్పటికైతే పాత దాని మీద క్లియర్ ఏం తెచ్చుకుంటున్నాం అక్క. ఇదేంటంటే అబ్రప్ట్గా మొదలైంది కాదు. 2016లోనే దీనికి ఒక చర్చ జరిగింది. 19లోకి వచ్చిన తర్వాత ఒక ఫేజ్కి వచ్చింది. 25కి వచ్చే వరకల్లా ఇప్పుడు అగ్రెసివ్గా ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నా అంటే ఎవరినో బ్లేమ్ చేయడానికంటే మనం ఫ్యూచర్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద చేసుకుంటే బెటరు. ఈరోజు ఈ సమావేశానికి ఇంత సమయం కేటాయించి మీరందరూ వచ్చి, నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా, ఈ రిలేట్ మీటింగ్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు సంబంధించింది కంప్లీట్గా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేయండి. అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేయండి. ఇది ఆల్ పార్టీ ఎంపీస్కి, రాజ్యసభ, లోక్సభ అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేయండి. అవసరమైతే మిగతా రాష్ట్రాలకు, ఎందుకంటే మన కర్ణాటకతోని ఏం రిలేషన్, ఆంధ్రప్రదేశ్తో కూడా సేమ్ రిలేషన్, మనకేం లేదు. అప్పర్ కానీ లోయర్ కానీ ఈక్వల్గా వాళ్ళందరితో కలిసే ముందుకు వెళ్దాం. దానికోసమని అందరూ కలిసి ముందుకు వెళ్దామని తెలియజేస్తూ
ఈ మీటింగ్ లో జరిగిన మీటింగ్ మినిట్స్ అన్ని కూడా చేసి మళ్ళీ చేసుకొని మంత్రి గారికి నాకు ఇవ్వండి, అడిగిన సమాచారం ఇవ్వండి, భవిష్యత్ ప్రణాళికల మీద కూడా కంప్లీట్ గా రిప్రజెంటేషన్స్ వీటన్నిటిని కూడా ఇచ్చేయండి. దాస్ అండ్ గౌరవ్ కోఆర్డినేట్ చేసుకోండి ఇది, ఎందుకంటే డిపార్ట్మెంట్ అదర్ ఇష్యూస్ లో బిజీగా ఉంటుంది. ఈ కన్సెన్సస్ ప్రాసెస్ లో మంత్రి గారి డైరెక్షన్ లో మీరిద్దరు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా